ప్రాపర్టీస్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే, అండ్ దెన్ వాట్ ఈస్ డేటా మోడల్. డేటా మోడల్ అంటే ఏంటిది? ఓకే, డేటా మోడల్ ని హౌ we need to use. And then after completion of these, then let us talk about the activities. These are main most important concepts. Okay, you need to concentrate. Okay, so let's talk about properties first of all. Okay, so what is a property? Okay, property is nothing but a variable which is used to hold the values. Okay, property అనేది ఒక జస్ట్ వేరియబుల్ మాత్రమే. సో విచ్ ఈస్ యూజ్డ్ టు హెల్ప్ us to hold the value. ఇది ఒక వాల్యూని హోల్డ్ చేయడం కోసంగా జనరల్లీ వీఆర్ యూజింగ్ ద ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ హోల్డింగ్ ద సమ్ వాల్యూ. ఓకే, హోల్డింగ్ ద వాల్యూస్. సో అయితే ఈ ప్రాపర్టీ టైప్స్ లోకి వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. వాట్ ఆర్ ద పెగా స్టాండర్డ్ ప్రాపర్టీస్? వీ కెన్ సే Pega standard properties. Anyone? ఇంత ముందు కూడా అడుగున్న సేమ్ క్వశ్చన్. Pega standard properties. What are the Pega standard properties? The properties which starts with the px or py or pz. We are going to call all these type of properties are Pega standard properties. ఇట్నే మనం Pega standard properties అంటున్నాము. ఓకే, సో ఒక్కొక్కటి ఒక్కోదానికి px వచ్చేసి సో px వచ్చేసి మనం సిస్టమ్ పర్పస్ లైక్ వీ కెన్ ఏవైతే px క్రియేట్ డేట్ టైమ్. Raghu, are you sharing your screen? You are not able to see my screen? No. Oh, let me share it. Okay, I thought that I shared it. Is it visible now? Yeah. Okay, thank you. So these are the three topics actually we are going to discuss. Okay, so first properties. What are the properties? Okay, so we have properties nothing but a variable which is used to hold the values. So అదే విధంగా పెగా వచ్చేసి కొన్ని స్టాండర్డ్ ప్రాపర్టీస్ వాటి నేమింగ్ కన్వెన్షన్ బేస్కొని they provide, they are going to say as the Pega standard properties. These are px, py and pz. Okay, so అయితే ప్రాపర్టీ టైప్స్ లోకి వచ్చేసి we have different types of properties. సో ప్రాపర్టీ టైప్స్ లేదా ప్రాపర్టీ మోడ్స్ అని కూడా అంటారు వాటిని. ప్రాపర్టీ టైప్స్ ఆర్ ప్రాపర్టీ మోడ్స్. ఇంటర్వ్యూస్ లోకి వెళ్ళేసరికి క్వశ్చన్ సో డిఫరెంట్ గా అడుగుతారు. సో కొంతమంది ప్రాపర్టీ మోడ్స్ అండ్ ప్రాపర్టీ టైప్స్ ని ఒకేలా కన్సిడర్ చేస్తారు. సో కొంతమంది వచ్చేసి ప్రాపర్టీ టైప్స్ వేరు, ప్రాపర్టీ మోడ్స్ వేరు అన్నట్టుగా అడుగుతారు. సో జనరల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రాపర్టీ టైప్ అంటే టెక్స్ట్, ఇంటీజర్, లేకపోతే కరెన్సీ, లేకపోతే రేడియో బటన్, ఇలా దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ లైక్ దట్. కొంతమంది టైప్స్ కి అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమంది టైప్స్ అంటేనే ఇంకో విధంగా మోడ్స్ ఏదైతే ఉందో అవే వాల్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. హలో, హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? సో ఏదైనా వినిపిస్తుందా మీకు? చాలా లాగ్ ఉంది సార్, వాయిస్ కట్ అయి వస్తుంది. వాయిస్ లాగ్ ఉందా? ఇప్పుడు క్లియరా? ఓకే, వినిపిస్తుంది. బ్రేకింగ్ అంటే బ్రేకింగ్ అండ్ లాగింగ్ మధ్యలో వాయిస్ అంతా బ్రేక్ అయిపోయింది. One second, let me change the internet connection. లాగ్ కాదు, నెట్వర్క్ ఇష్యూస్ మ్యాక్బీ. అదే నెట్వర్క్ ఇష్యూ. Let me change the network. Give me 1 second. Give me 1 second. I'm changing my network.
Hello, is it audible now? Yes. Okay, that's fine. Thank you. So property modes, okay. Property modes లోకి వచ్చేసరికి we have different type of property modes. సో మీరు ఆల్రెడీ ఇవి ట్రైనింగ్ మీరు ఇనిషియల్ గా ట్రైనింగ్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు ఆల్రెడీ చెప్పుంటారు. సో ఇవి పేజ్ లెక్కల్లో మాట్లాడతారు. ప్రాపర్టీ అండ్ దెన్ వాట్ ఈస్ ప్రాపర్టీ? ప్రాపర్టీ అంటే ఏదో చెప్పాను. ప్రాపర్టీ ఇస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ విచ్ ఇస్ యూజ్డ్ టు హోల్డ్ ద వాల్యూస్. సో అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ పేజ్? పేజ్ అంటే ఏంటి? What is page? Page also a property, but which is going to have the multiple properties on it. Page is also a property which holds the properties. So ఇక్కడ క్లియర్ అర్థం ఉందా? పేజ్ ఉంటది ఫస్ట్ పేజ్, ఆ పేజ్ మీద ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీ మీద ఏముంటది? వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో అయితే ఇదే స్ట్రక్చర్ లో మీరు తీసుకున్నట్లయితే మన ప్రాపర్టీస్ వచ్చేసి మన ప్రాపర్టీస్ ని వి డిఫైన్డ్ యాజ్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ గా మన వాళ్ళు డిఫైన్ చేశారు. అవి ఏంటివంటే సింగిల్ వాల్యూ, సింగిల్ వాల్యూస్ అంటే మనం ఇప్పుడు దాకా చేసినవి, తర్వాత పేజ్, సింగిల్ వాల్యూ పేజెస్, అండ్ దెన్ పేజ్ లిస్ట్ అండ్ పేజ్ గ్రూప్. సో సింగిల్ వాల్యూస్ అంటే మనం ఇప్పటి వరకు నార్మల్ గా ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం చూడండి. నార్మల్ ప్రాపర్టీస్ ఏది ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లేదా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే సింగిల్ వాల్యూస్. సో సింగిల్ వాల్యూ అంటే నార్మల్ గా ఒక ప్రాపర్టీ, ఇండివిజువల్ ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేసాము. సో పేజ్ లేక వచ్చేసరికి పేజ్ మీద ఏముంటాయని చెప్పాను? సింగిల్ పేజ్, ఇట్స్ ఏ సింగిల్ పేజ్, అండ్ దెన్ పేజ్ లిస్ట్, అండ్ దెన్ పేజ్ గ్రూప్. ఓకే, ఈ నేమ్స్ మీరు చూసినట్లయితే సింగిల్ పేజ్ ఉంటది, అండ్ దెన్ పేజ్ లిస్ట్. పేజ్ లిస్ట్ అంటే దీని మీద ఉంటాయి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి, అండ్ దెన్ పేజ్ గ్రూప్. అంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ లిస్ట్ కి గ్రూప్ కి ఏంటిది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ గ్రూప్? సో బిఫోర్ వి గో ఇన్ టు దట్, అసలు ఏ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ దేని ప్రకారంగా చూసుకుంటే వస్తుంది పేజ్ కి, పేజ్ లిస్ట్ కి అండ్ పేజ్ గ్రూప్ కి? అంటే జనరల్ గా పేజ్ అంటే ఏం చెప్పాను? విచ్ ఈస్ ఆల్సో ఏ ప్రాపర్టీ. పేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాపర్టీ, బట్ విచ్ హోల్డ్స్ ద మల్టిపుల్ ప్రాపర్టీస్. అంటే ఒక పేజీ, ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాము విచ్ టైప్ ఆఫ్ పేజ్. ఓకే, మీరు ప్రాపర్టీస్ క్రియేట్ చేసేటప్పుడు జనరల్ గా చూసినట్లయితే, సో ఏదైనా సరే ఒక ప్రాపర్టీ, సింపుల్ గా ఒక ప్రాపర్టీ తీసుకోండి. ఇక్కడ రైట్ క్లిక్, న్యూ, అండ్ దెన్ డేటా మోడల్, ఏదైనా ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు వరకు క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా జనరల్ గా సింగిల్ వాల్యూస్ ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేసాము టిల్ నౌ. ఓకే, ఐఎమ్ గివింగ్ లైక్ అడ్రస్. ఓకే, అడ్రస్ అని ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఫైన్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో యూ కెన్ సీ ఇట్ యాజ్ ఏ నార్మల్ ప్రాపర్టీ కింద ఉంది. సో ఇక్కడ చేంజ్ లోకి వెళ్ళేసి మీరు చూస్తే, మీరు వెళ్ళి చూసారో లేదో నాకైతే ఐడియా లేదు. ఓకే, ఇక్కడ చేంజ్ లోకి వెళ్ళి చూస్తే యూ కెన్ సీ ద ప్రాపర్టీ టైప్స్. యూ కెన్ సీ సింగిల్ వాల్యూ కింద ఏదైనా డేట్ అయినా కానీ, ఇక్కడ ఫీల్డ్ కానీ, డేట్ కానీ, డేట్ టైం కానీ, డెసిమల్ కానీ, డబుల్ కానీ, ఇవి ఏవి ఇచ్చినా సరే వీఆర్ గోయింగ్ టు కాల్ దోస్ యాజ్ ద సింగిల్ వాల్యూస్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పేజ్ రిలేటెడ్ స్టఫ్ వర్కౌట్ చేస్తున్నాం. సో వీటిలో అవసరమైన సింగిల్ వాల్యూలో అన్ని యూజ్ చేస్తాము రెగ్యులర్ గా. ఓకే, ఏదైనా డేట్ స్ట్రక్చర్ ఫీల్డ్ ఇవ్వాలంటే డేట్ ఇస్తాము, డేట్ టైం ఇవ్వాలంటే డేట్ టైం ఇస్తాము, డెసిమల్ వాల్యూస్ ఉన్నాయంటే ఆ ప్రాపర్టీ టైప్ డెసిమల్ ఇస్తాము, అండ్ దెన్ డబుల్ కావాలంటే డబుల్ ఇస్తాము, ఐడెంటిఫైర్, ఇంటీజర్, ఇవి నార్మల్ రెగ్యులర్ గా మనం యూజ్ చేసేవే. దెన్ ఈ పేజ్ కేటగిరీ ఇవ్వాలంటే సింగిల్ పేజా, పేజ్ లిస్టా, పేజ్ గ్రూపా, ఇవి 3 కూడా వాడుతూ ఉంటాం. ఈ 3లో కూడా ఎక్కువ వాడేది సింగిల్ పేజ్, దెన్ పేజ్ లిస్ట్, పేజ్ గ్రూప్.
ఇది ఆర్డర్, ఇవి 3 వాడతాము. ఇంకా ఈ అడ్వాన్స్డ్ లోకి వచ్చేసరికి రేర్ కేసులో వాల్యూ లిస్ట్ వాడతాం అండ్ వాల్యూ గ్రూప్ వాడతాం. ఇవి 2 వాడతాం. ఓకేనా? సో వీటి గురించి ఇవి ఎలా వాడతారు ఏంటిది అనేది మీకు తెలిసి ఉండాలి. ప్రాపర్టీ లెవెల్, ప్రాపర్టీ టైప్స్. సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ది పేజెస్. పేజెస్ లో హౌ మెనీ టైప్స్ డు వీ హ్యావ్? 3 టైప్స్: సింగిల్ పేజ్, పేజ్ లిస్ట్ అండ్ పేజ్ గ్రూప్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ది సింగిల్ పేజ్. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేశానంటే ఈ ప్రాపర్టీ టైప్ ఏమవుతుంది అంటే, ఈ ప్రాపర్టీ టైప్ సింగిల్ వాల్యూ కాదు, సింగిల్ పేజ్ అవుతుంది, పేజ్ అవుతుంది. లేదా నేను పేజ్ లిస్ట్ సెలెక్ట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు సే ఇట్ యాజ్ ఏ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. నేను ఒక గ్రూప్ సెలెక్ట్ చేస్తే ఇట్స్ ఏ పేజ్ గ్రూప్ ప్రాపర్టీ. అడ్రస్ అనేది విచ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అంటే, ఏమన్నా మీరు రియల్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ద పీపుల్ విల్ ఆస్క్ వాట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఇట్ ఈస్ అని. పేజ్ లిస్టా, పేజ్ గ్రూపా రెగ్యులర్ గా వాడుతుంటాం అండి. రియల్ టైమ్ లో మనం ఏదైనా కోడింగ్ చేసేటప్పుడు జనరల్ గా వాడుతూ ఉంటాం. సో నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పేజ్ లిస్ట్, పేజ్ గ్రూప్ అండ్ సింగిల్ పేజ్. అంటే సింగిల్ పేజ్ అంటే ఏంటిది, అసలు పేజ్ లిస్ట్ అంటే ఏంది, పేజ్ గ్రూప్ అంటే ఏంటిది. సో పేజ్ అంటే ఏం చెప్పాను, పేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాపర్టీ విచ్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద మల్టిపుల్ ప్రాపర్టీస్. అంటే ప్రాపర్టీ ఇన్సైడ్ ద ప్రాపర్టీ పెడుతున్నాను. ప్రాపర్టీ ఇన్సైడ్ ద ప్రాపర్టీ, what we are going to call, if you keep a property inside another property, అంటే ఇక్కడ నాకు పేజ్ అనే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా అక్కడ అడ్రస్. సో అడ్రస్ అనే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా. ఇది ఒక ప్రాపర్టీ. ఏ టైప్ ప్రాపర్టీ ఇది? ఇది పేజ్ టైప్. సో దీని మీద ప్రాపర్టీస్ ఉండాలి. సో దీని మీద ప్రాపర్టీస్, అడ్రస్ కి సంబంధించి ఏమేమి ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఐ మీన్ ఏమేమి వేరియబుల్స్ ఉండొచ్చు అడ్రస్ కి సంబంధించి. అడ్రస్ లో ఏమేమి ఉంటాయి? ఒక ఎవరైనా అడ్రస్ అడిగితే ఏమేమి చెప్తాం? House number. yes you are correct. ఓకే, హౌస్ నెంబర్ అనేది ఒక ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ఇంకా అడ్రస్ డాట్, ఇంకా స్ట్రీట్ నేమ్, ఇంకా అడ్రస్ డాట్ సిటీ. నెక్స్ట్ అడ్రస్ డాట్ State. అడ్రస్ డాట్ స్టేట్. ఓకే, దెన్ ఓకే ఫైన్. ఓకే, ఇవి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, అడ్రస్ అనేది ఏంటిది? ఒక ప్రాపర్టీ. అడ్రస్ అనేది ఒక ప్రాపర్టీ. విచ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఇట్ ఇస్? పేజ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. నెక్స్ట్ హౌస్ నెంబర్ అనేది ఒక ప్రాపర్టీ. విచ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ? ఇస్ ఏ సింగిల్ వాల్యూ ప్రాపర్టీ. అర్థమవుతుందా? సో ఈ స్ట్రక్చర్ ని జనరల్ గా మనము ఇప్పుడు మనకే ఒక రిక్వైర్మెంట్ ఉంది అనుకో, నాకు అడ్రస్ డీటెయిల్స్ కావాలి, అడ్రస్ డీటెయిల్స్ కి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ కావాలి. లేదా మనం లోన్స్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం. లోన్స్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు మనకి అడ్రస్ డీటెయిల్స్ అనే ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ మనం ఒకటి బిల్డ్ చేసుకున్నాం. అవి ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ప్రీవియస్ గా ఏం చేసామంటే జస్ట్ సింగిల్ వాల్యూస్ మాత్రమే డిస్కస్ చేసాం. ఏమేమి ఇచ్చాము? అడ్రస్ కి సంబంధించి సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ ఏవో క్రియేట్ చేసాం. ఇప్పుడు లోన్స్ కి సంబంధించి మనం ఏదన్నా క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ అనుకుంటే, సింగిల్ వాల్యూ ప్రాపర్టీ, ఇప్పుడు ఏవైతే ప్రాపర్టీస్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో, క్రియేట్ చేసే ప్రాపర్టీస్ మనం రియూజబిలిటీ కోసంగా ఒక సపరేట్ క్లాస్ క్రియేట్ చేసుకొని వాటిని ఏం చేయొచ్చు అంటే డేటా టైప్ లో క్రియేట్ చేసుకుంటాం. ఒక ఫ్రెష్ డేటా టైప్ ఏదైనా ఒకటి పెట్టుకుందాం. లోన్స్ అప్లికేషన్ కదా మంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు జనరల్ మీరు చూసినట్లయితే డేటా టైప్ అంటే ఏంటంటే, డేటా టైప్ నే ప్రీవియస్ గా మన వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, పెగా 7 కంటే ముందు డేటా టైప్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే, ఇక్కడ ఈ డేటా టైప్ అనేది పెగా 7 నుంచి ఇంట్రడ్యూస్ అయింది. పెగా 7 కంటే ముందు కూడా మనం ఇదే కాన్సెప్ట్ ని డేటా టేబుల్స్ అనేవాళ్ళం. ఓకేనా? డేటా టేబుల్స్ క్రియేట్ చేయడం కోసంగా ప్రజెంట్ మనం కరెంట్ వచ్చేసి ఏం వాడుతున్నాం అంటే డేటా టైప్స్ వాడుతున్నాం. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ డేటా టైప్ ఆర్ ఎనీ క్లాసెస్, ఏదైనా ఒక క్లాస్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా, డేటా క్లాస్ క్రియేట్ చేయాలన్నా, ఎట్లా అంటే మనము జనరల్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద డేటా టైప్. సో నేను ఒక ఫ్రెష్ డేటా టైప్ ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ అడ్రస్ అనేది ఏదైతే ఉందో, ఈ అడ్రస్ కి సంబంధించి ఈ స్ట్రక్చర్ మనం బిల్డ్ చేయాలి. ఈ పేజ్ ని ఎప్పుడు కూడా డేటా పేజ్ క్లాస్ స్ట్రక్చర్ తో మనము నొటేషన్ చేయాలి.
అంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పేజ్ న్యూ ఇస్తున్నా. ఇక్కడ నేను సింగిల్ పేజ్ సెలెక్ట్ చేసుకోగానే ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది క్లాస్ నేమ్. ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది క్లాస్ నేమ్. పేజ్ డెఫినేషన్ అని అడుగుతుంది. సో పేజ్ డెఫినేషన్ అంటే నేను ఏం చేయాలంటే ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి. నేను ఇప్పుడు సింగిల్ పేజ్ మార్చుకోగానే ఇక్కడ ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఆ క్లాసు ఎప్పుడు కూడా డేటా క్లాస్ అయి ఉండాలి. ఓకేనా? మస్ట్ అండ్ షుడ్లీ ఇట్ షుడ్ బి ద డేటా క్లాస్. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే నేను అడ్రస్ అని చెప్పేసి ఒక పేజ్ ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా. సో దాని మీదకి ఆ పేజ్ ప్రాపర్టీ మీదకి నాకు డిఫరెంట్ ప్రాపర్టీస్ కావాలి. సిటీ అని, తర్వాత స్టేట్ అని చెప్పేసి ఇట్లా నాకు వేరే ప్రాపర్టీస్ కావాలి. అవి రావాలంటే నేను ఇక్కడ ఈ పేజ్ డెఫినేషన్ లో ఒక క్లాస్ ఇచ్చి ఆ క్లాస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఆటోమేటిక్ గా వస్తాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇవ్వాలి అనుకుంటున్న క్లాస్ ఏదైతే ఉందో ఐఎమ్ బిల్డింగ్ దట్ క్లాస్. ఓకే, ఆ క్లాస్ ఏ టైప్ అయి ఉండాలి? డేటా క్లాస్ అయి ఉండాలి. సో ఫస్ట్ మనం డేటా టైప్ లో ఏ క్లాస్ క్రియేట్ చేసినా, ఏ న్యూ డేటా టైప్ యాడ్ చేసినా ఇట్ విల్ గో అండర్ డేటా క్లాసెస్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయి. ఇనిషియల్ గా మీరు డిఫాల్ట్ లో చూసుకుంటే ఇక్కడ ఏమి ఉండవు. ఇక్కడ చూసినట్లయితే షో ఆర్ హైడ్ ద ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్. ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. యాడ్ డేటా టైప్, కొత్తగా ఫ్రెష్ డేటా టైప్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో మన డేటా టైప్ క్లాస్ నేమ్ ఏదైనా ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. న్యూ డేటా టైప్. సో డేటా టైప్ వచ్చేసి మనం ఏమిద్దాము? కస్టమర్ ఇస్తున్నా. ఓకే ఓకే, కస్టమర్ ఇద్దామా లేకపోతే ఏమిద్దాం? అడ్రస్ ఇస్తున్నానులే. సో అకౌంట్ అని ఇస్తున్నా. ఓకే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని. అకౌంట్ డీటెయిల్స్ లేదా జస్ట్ అకౌంట్ అని ఇచ్చేసా. సో ఇప్పుడు నాకు క్రియేట్ అయ్యే క్లాస్ ఎట్లా క్రియేట్ అవుతుందో చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సో it is going to be create like this: BOA dash, BOA loans dash, data dash, accounts అని చెప్పేసి లేదా అకౌంట్ అని చెప్పేసి నాకు ఫ్రెష్ గా ఒక క్లాస్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, జస్ట్ మీరు ఏంటంటే నావిగేషన్స్ ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీని రిలేటెడ్ నెక్స్ట్ మనకు వచ్చేసి యాక్టివిటీస్ కంటిన్యూ అవుతుంది. డేటా టైప్స్ ఏమన్నా క్రియేట్ చేస్తారా? రవళి మీరు క్రియేట్ చేస్తారా? శ్వేత? No, Raghav. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేసి జస్ట్ క్లాస్ బిల్డ్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇది టేక్ అవుట్ దిస్. జస్ట్ ఇక్కడ మనం క్రియేట్ అయిపోయింది. ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడికి వెళితే మళ్ళీ డేటా టైప్ లోనే ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ది ఆప్షన్స్. అకౌంట్ వచ్చింది చూసారా? సో మన డేటా టైప్ నేమ్ వచ్చేసి అకౌంట్. సో ఈ అకౌంట్ కి సంబంధించి మనకి డీటెయిల్స్ ఏమేమి ఉండొచ్చు? ఒక అకౌంట్ కి సంబంధించి ఏదైనా ఒక కస్టమర్ తీసుకుంటే ఒక కస్టమర్ కి ఒక అకౌంట్ నెంబర్ ఉంది అనుకోండి. సో అకౌంట్ కి జనరల్ గా ఏదైనా ఒక అకౌంట్ ఉండొచ్చు, మల్టిపుల్ అకౌంట్స్ ఉండొచ్చు, కానీ ఒక బ్యాంక్ లో ఒక అకౌంటే ఉంటది కదా. సో అకౌంట్ కి సంబంధించి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? డేటా మోడల్ అంటే ఆ క్లాస్ లోకి చూడండి, మన క్లాస్ BOA డాష్, BOA లోన్స్ డాష్, డేటా డాష్, అకౌంట్ అనే క్లాస్ క్రియేట్ అయింది. సో ఇక్కడ దీనికి మనం ఏమివచ్చు? అకౌంట్ నంబర్. ఓకే, అకౌంట్ నెంబర్ ఫస్ట్ వన్. ఇది ఏ టైప్ ఇద్దాము? ఇంటీజర్. నెంబర్ వచ్చేసి ఇంటీజర్ ఇచ్చుకోవాలి. దెన్
అకౌంట్ నెంబరు, నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్. ప్లీజ్ స్టాప్ మీ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో మీ, ఓకేనా? సో ఇది సింగిల్ టెక్స్ట్ వాల్యూగా ఉంచాను. దెన్ ఇంకా అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేమ్, ఇంకా ఏమేమి వచ్చు, మొబైల్ నెంబర్ లేదా కాంటాక్ట్ నెంబర్. సో ఇట్ ఈస్ ఏ ఇంటీజర్ ఆర్ ఫోన్. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. సో బేసిక్ గా ఒక అకౌంట్ జనరల్ గా మనం ఓపెన్ చేయాలంటే ఈ డీటెయిల్స్, ఫైన్ రైట్, కరెక్ట్ గా రాశారు. ఈమెయిల్ ఐడి. ఓకే, సో ఇది వచ్చేసి టెక్స్టే ఉంచాను. నెక్స్ట్ ఈజ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లోన్స్. ఏమైనా ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా? ఈజ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లోన్స్, ఏమైనా ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నాయా? అంటే దీనిని ఎలా మారుద్దాము? బూలియన్ మారుద్దామా? సో ఎస్ఆర్ నో. ఓకే, బూలియన్ కి మార్చాను. ఒకసారి మీరు ఈ బూలియన్ కింద ఇక్కడ సెట్టింగ్స్ లోకి వస్తే సెట్టింగ్స్ లోకి ఒకసారి రండి, ఆప్షన్స్. సో ఈజ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లోన్స్, ఈ అడ్వాన్స్డ్ ఇక్కడ మీరు ఈ డిస్క్రిప్షన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ రీడ్ ఓన్లీగా పెట్టాలా ఎట్లా అనేది ఇది ఒకటి చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ చేయండి. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాపర్టీ మనం ఎట్లా పెట్టచ్చు, ఇంకొకటి ఎనీ క్రెడిట్ కార్డ్స్ ఈజ్ హ్యావింగ్ ఎనీ క్రెడిట్ కార్డ్స్. ఓకే, దీన్ని డ్రాప్ డౌన్ ఇచ్చామనుకో, ఇక్కడ ఉంది. టీచర్ ఇక్కడ రాలేదు. ఓకే, జస్ట్ లీవ్ ఇట్ ఫర్ నౌ. ఓకే, సో ఈ ప్రాపర్టీ అవసరమైతే ఉంచండి, లేకపోతే లేదు. దీన్ని కూడా టెక్స్ట్ కావాలని టెక్స్ట్ లో ఉంచానులేండి, జస్ట్ డ్రాప్ డౌన్ కావాలని పెట్టుకుందాము. సో అదర్వైజ్ విల్ రిమూవ్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో ఫైన్, ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఒకసారి వ్యూ డేటా మోడల్ ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో జస్ట్ మనం ఇక్కడ ఏం చేయట్లేదండి, ఒక డేటా క్లాస్ క్రియేట్ చేసాము. సో ఆ డేటా క్లాస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ డేటా క్లాస్ లో ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఒకసారి వ్యూ డేటా మోడల్ చూడండి. డేటా మోడల్ స్ట్రక్చర్ ఒకసారి మీరు చూసినట్లయితే
స్లో నెట్వర్క్ ఇష్యూస్ ఉంటుంది. సో ఒకసారి డేటా మోడల్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఏవైతే అంటే ఆ క్లాస్ కి సంబంధించి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోయాయి. మనం క్రియేట్ చేసింది ఏ టైపు, ప్రాపర్టీ టైప్ ఏంటిది ఏందనేది. ఇవి వచ్చేసి క్రియేట్ డేట్ టైము, క్రియేట్ ఆపరేటర్, ఇవన్నీ వచ్చి కూడా పెగా డిఫాల్ట్ ప్రాపర్టీస్. మనం క్రియేట్ చేసి ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోండి. అవి కూడా ఎక్కడికి వచ్చేసి ఉంటాయి. ఓకేనా, ఫైన్. ఒకసారి దీన్ని చేసేస్తే ఇప్పుడు ఒకసారి ఇది రిఫ్రెష్ చేసుకోవడం, లేదా ఒకసారి ఈ క్లాస్ ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి దీని మీద ఇట్లా క్లిక్ చేయండి. ఒకసారి క్లాస్ మీద క్లిక్ చేస్తే షో ఇన్ యాప్ ఎక్స్ప్లోరర్ అని అడుగుతుంది, లేదా ఓపెన్ క్లాస్ రికార్డ్ అని అడుగుతుంది. షో ఇన్ యాప్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేశారంటే ఈ క్లాస్ ఇక్కడ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, లేదా క్లాస్ రికార్డ్ అంటే ఆ క్లాస్ రికార్డ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి, ఆ క్లాస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ రండి ఒకసారి. దీనికి కీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, కీస్ ఏం లేవు. అండ్ దెన్ టెస్ట్ కనెక్షన్ ఒకసారి చూడండి. సో PR__ అదర్ అనే టేబుల్ కి డిఫాల్ట్ గా మ్యాప్ అయింది ఇది. సో కీస్ ఏమీ లేవు. ఓకే, సో ఇక్కడ ఇది ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేసి షో ఇన్ యాప్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేశారనుకో క్లాస్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. చూడండి, క్లాస్ ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, సో దీని లోపల మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా వచ్చేసి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఏవైతే ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేసామో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా అక్కడ మన డేటా క్లాస్ లో క్రియేట్ చేసాము. అయితే నాకు ఒక సపరేట్ పేజ్, అకౌంట్ డీటెయిల్స్ అనే పేజ్ మీదకి, అంటే ఒక యూజర్ కి మల్టిపుల్ సింగిల్ అకౌంట్ ఇవన్నీ కూడా ఒకే పేజ్ మీద కావాలి. దానికోసరంగా నాకు అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటా. ఆ పేజ్ మీదకి నాకు స్ట్రక్చర్ ఎట్లా రావాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే అకౌంట్ డీటెయిల్స్ డాట్ అకౌంట్ హోల్డర్ నేమ్. ఓకే, నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్ డాట్ కాంటాక్ట్ నెంబర్. సో లైక్ దిస్ మనకి స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అవ్వాలి. ఓకేనా, సో దానికోసం ఇప్పుడు మనం ఈ అకౌంట్ ఇవి క్రియేట్ చేసాం. అకౌంట్ హోల్డర్ నేము, ఆ కాంటాక్ట్ నెంబర్, ఈ ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం. ఎక్కడ క్రియేట్ చేసాం? డేటా క్లాస్ లో క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నాకు ఈ అకౌంట్ డీటెయిల్స్ అనే ప్రాపర్టీ లేదు, అనే పేజ్ లేదు. సో ఇది క్రియేట్ చేయాలి మనం. ఇది ఎక్కడ క్రియేట్ చేయాలంటే దాన్ని తీసుకెళ్లి మనం మన అప్లికేషన్ యొక్క వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్ వర్క్ క్లాస్. ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా క్లాస్ గ్రూప్ లెవెల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో లోన్స్ అనే దాంట్లో క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ న్యూ డేటా మోడల్ అండ్ దెన్ ప్రాపర్టీ. సో అకౌంట్ డీటెయిల్స్. ఓకే, జస్ట్ ఇవన్నీ చేశాను. క్లాసెస్ అండ్ రూల్ సెట్స్ ఎవ్రీథింగ్ ఐ కెప్ట్ యాజ్ ఏ సేమ్. ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రాపర్టీ టైప్, ఏ ప్రాపర్టీ టైప్ సెలెక్ట్ చేయాలి దాన్ని అంటే సింగిల్ పేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సింగిల్ పేజ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ గురించి నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు క్లాస్ డెఫినేషన్ వచ్చేసి వీ హ్యావ్ టు గివ్ ద డేటా క్లాస్. మనకి ఈ అకౌంట్ కు సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఏ క్లాస్ లో ఉన్నాయి? ఈ క్లాస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ అక్కడ ఇస్తాం. సో కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. సో ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు బిఫోర్ ఐ సేవ్ డేట్ ఇక్కడ చూడండి ఒకసారి. దీని లోపల డేటా మోడల్లో మనకి అకౌంట్ డీటెయిల్స్ అనే ప్రాపర్టీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చూడండి. లేదు చూడండి, ఇవి ఆర్డర్ లో ఉంటాయండి, ఆల్ఫాబెట్ లో ఉంటాయి, మనం వరియాల్సిన పని లేదు. యాన్యువల్ ఇన్కమ్ ఏలో వచ్చేసి ఓన్లీ యాన్యువల్ ఇన్కమ్ మాత్రమే ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ దిస్.
ఓకే ఫైన్. నా ఇప్పుడు ఒకసారి ఈ క్లాస్ వచ్చేసి మనం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ. సో లోన్స్ అండ్ దెన్ డేటా మోడల్ అండ్ దెన్ go to the property. అకౌంట్ డీటెయిల్స్ క్రియేట్ అయింది కదా. ఈ అకౌంట్ డీటెయిల్స్ మీద ఇక్కడ పక్కన ఒక సింబల్ వచ్చింది చూసారా, వీటన్నింటికి లేదు, దీనికి మాత్రమే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇట్స్ ఏ పేజ్. ఆ పేజ్ మీద వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటివి, ఈ క్లాస్ లో ప్రాపర్టీస్ ఆడున్నాయి. ఒకసారి ఎక్స్పాండ్ చేయండి, యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. మనం అక్కడ ఎన్ని క్రియేట్ చేసాము, ఇవే ఈ 5 క్రియేట్ చేసాం కదా, ఈ 5 యూ కెన్ సీ. క్లియరా? ఫైన్. అయితే ఇప్పుడు దీనిని ఏదైతే ఈ స్క్రీన్ ఏవైతే ఈ అకౌంట్ డీటెయిల్స్ అనే దాన్ని మనము అప్లికేషన్ లోకి ఎలా వాడుకోవాలి, ప్రాపర్టీస్ ఇప్పుడు మనకి క్లిప్ బోర్డ్ స్ట్రక్చర్ అసలు ఎట్లా ఫామ్ అవుతుంది ఏంటిది అంటే, మనకు ఆల్రెడీ ఒక స్క్రీన్ బిల్డ్ చేస్తున్నాము. యూఐ మీదకి దీన్ని మ్యాప్ చేసుకోవాలి కదా. మనం యూఐ మీదకి మ్యాప్ చేసుకుంటే మనం ఒక సెక్షన్ ఓపెన్ చేయండి, కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది కదా లోన్స్ లో, దానికి అక్కడే ఇచ్చేద్దాం ఇనిషియేట్ లోనా, రైట్, ఇనిషియేట్ లోన్. సో దీని లోపలికి మనకు వచ్చేసరికి, hope you guys are able to follow me. Okay, ఇంతకు ముందు మీకు మనం చేసిన అడ్రస్ డీటెయిల్స్ ఏంటి ఎలా చేసామంటే కేవలం సింగిల్ వాల్యూస్ తోటి చేసాము. ఓకే, ఆ సింగిల్ వాల్యూ స్ట్రక్చర్ అంతా నార్మల్, డైరెక్ట్ గా ఇక్కడ ప్రాపర్టీ క్రియేట్ చేసాం, ఇక్కడ మ్యాప్ చేసేసాం, ఇక్కడ పేజ్ మీదకి పెట్టుకుంటున్నాం. సో వీటిని ఇట్లాగే ఉంచేస్తున్నా నేను, ఇది ఒకటి తీసేస్తున్నా. ఓకే, సో ఇది తీసేస్తున్నా, ఇంకొకటి ఇది కూడా తీసేస్తున్నా, కొంచెం ఫ్రీగా ఉంటది అని చెప్పేసి ఇది కూడా తీసేస్తున్నా. ఓకే, అడ్రస్ డీటెయిల్స్ ఇది ఉంచండి. ఓకే, దీనికి వచ్చేసి నేను టైటిల్ మార్చుకుంటున్నా, ఓల్డ్ అడ్రస్ డీటెయిల్స్, ఓల్డ్ స్క్రీన్ అని పెడుతున్నా. ఓకే, ఓకేనా, దీని పేరు ఇట్లా ఇచ్చాను నేను. నెక్స్ట్ ఫ్రెష్ గా ఒకటి చేస్తున్నాం మనం. సో ఫ్రెష్ గా ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక డైనమిక్ లేఅవుట్ ని డ్రాగ్ చేసుకోవాలి. లోన్ డీటెయిల్స్ అయిపోయింది, పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, తర్వాత ఆక్యుపేషన్ డీటెయిల్స్, అండ్ డీటెయిల్స్. నేను లోన్ డీటెయిల్స్ తర్వాత ఇస్తున్న అడ్రస్ డీటెయిల్స్ అనేవి. ఓకేనా, సో పర్సనల్ డీటెయిల్స్ కి అండ్ లోన్ డీటెయిల్స్ కి మధ్యలో ఇస్తున్నా. క్లియరా? సో ఇక్కడ ఇది ఉంది, ఒక డైనమిక్ లేఅవుట్ ని డ్రాగ్ చేశాను. దీని పేరు మనం ఏమి ఇచ్చుకోవాలి ఫస్ట్ అంటే ఆ సెక్షన్ హెడర్. ఓకే, ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అని ఇస్తున్నా. జస్ట్ సేవ్, ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఈ అడ్రస్ డీటెయిల్స్ కి సంబంధించిన డేటా ఎంటర్ చేయాలి కదా యూజర్ చేయాలంటే వాడికి ఒక స్క్రీన్ ఇవ్వాలి కదా. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే దీని లోపల ఆ డైనమిక్ లేఅవుట్ లోపల ఇంకో డైనమిక్ లేఅవుట్ డ్రాగ్ చేశా. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు లేఅవుట్ ఫార్మెట్ మనం నిన్న స్టాక్డ్, ఇన్లైన్ గ్రిడ్, ఇన్లైన్ గ్రిడ్, ట్రిపుల్, డబుల్ ఇస్తే 2 కాలమ్స్, ట్రిపుల్ ఇస్తే 3 కాలమ్స్ ఇట్లా వచ్చాయి. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ చేసే అదర్. ఈ అదర్ లో కూడా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, స్టాక్డ్ విత్ లేబుల్స్ లెఫ్ట్. మనకి నిన్న మన స్క్రీన్ చూసినట్లయితే ఒకసారి
ఇది చూడండి, మనం ఫ్రెష్ కేస్ క్రియేట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, అప్లై లోన్ అన్నాను, లేబుల్స్ అన్ని కూడా మనకి పైన వచ్చాయి, పైన లేబుల్ కింద వచ్చేసి ఆ ఫీల్డ్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ ఇట్లా వచ్చింది, అవునా, ఇట్లా వచ్చింది లోను, కింద వచ్చేసి ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను లెఫ్ట్ అంటున్నా కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది, ఒకసారి చూద్దాం ఉండండి. ఓకే ఫైన్, స్టాక్డ్ విత్ లేబుల్స్ లెఫ్ట్, నేను ఏం మార్చు, జస్ట్ ఓకే చేసా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేటా క్యాప్చర్ కదా, సో టెక్స్ట్ ఇన్పుట్ డ్రాగ్ ఇట్, చూడండి లెఫ్ట్ కి వస్తుంది. సో ప్రాపర్టీ నేమ్ ఇవ్వాలి. సో మన ప్రాపర్టీ డాట్ అకౌంట్ నెంబర్ అని ట్రై చేయండి, వస్తుందేమో, అకౌంట్ నెంబర్ వస్తుందా, అకౌంట్ నంబర్ వస్తుందా, రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అది ఏ క్లాస్ లో ఉంది, డేటా క్లాస్ లో ఉంది, కరెక్టా. సో అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఈ క్లాస్ లో ఉంది, వివోఏ లోన్స్ డాష్ డేటా డాష్ అకౌంట్ అనే క్లాస్ లో ఉంది, అది ఇక్కడ మనకి ఆ క్లాసే చూపించట్లేదు అసలు. అయితే నేను ఇప్పుడు ఆ డేటా క్లాస్ లో ఉండేదాన్ని మన వర్క్ క్లాస్ లోకి యాక్సెస్ చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకోవాలి, మనం ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాం, గుర్తుందా, ఆ డౌన్ ఆరో కొడితే ఆ పేజ్ ప్రాపర్టీ చూపిస్తుంది. వాట్ ఈస్ ద పేజ్ ప్రాపర్టీ వి క్రియేటెడ్ ఎట్ వర్క్ క్లాస్, అకౌంట్ డీటెయిల్స్. సో ఐఎమ్ సెలెక్టింగ్ దట్. సో డాట్ కొట్టి ఇప్పుడు డౌన్ ఆరో కొడితే ఆ ప్రాపర్టీస్ అన్ని వచ్చేస్తున్నాయి. ఓకే, జస్ట్ సెలెక్ట్ ద అకౌంట్ నెంబర్. ఓకే, అకౌంట్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ ఇంకోటి ఇవ్వాలి, ఇంకొకటి ఈమెయిల్ ఐడి ఇద్దామా, కాంటాక్ట్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి. సో సేమ్ అదే విధానం, డాట్ కొట్టి డౌన్ ఆరో కొడితే అకౌంట్ డీటెయిల్స్ పేజ్ వస్తుంది, దాన్ని మళ్ళీ డాట్ కొట్టి డౌన్ ఆరో కొడితే ప్రాపర్టీ వచ్చేసింది. ఇంకొకటి రేడియో బటన్ ఇద్దామా, డేటా క్యాప్చర్, రేడియో బటన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి, పిక్కర్ లోకి వెళ్తే రేడియో బటన్స్. సో డాట్ కొట్టి డౌన్ ఆరో క్లిక్ చేయండి, అకౌంట్ డీటెయిల్స్ డాట్ what is our boolean value, is an existing or not, just as defined on property అని అడిగింది. ప్రస్తుతానికైతే ఏమి ఇవ్వలేదు, సో అందువల్ల ఈ ఆప్షన్స్ లాగే చూపిస్తుంది. ఫైన్, ఇంకొకటి ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఇది లెఫ్ట్ గా, దాన్ని కూడా టెక్స్ట్ ఇన్పుట్ గానే ఇద్దాం, టెక్స్ట్ ఇన్పుట్ గానే ఇవ్వండి. డాట్ కొట్టి డౌన్ ఆరో క్లిక్ చేస్తే అకౌంట్ డాట్ కొట్టి మళ్ళీ చేస్తే ఈమెయిల్ ఐడి. ఫైన్, ఓకే, జస్ట్ సేవ్ దిస్. Save this. దీనికి ఇక్కడ ఈ సింబల్ రాలేదు చూసారా, ఈ కొలాప్స్ అండ్ ఎక్స్పాండ్ బటన్ రాలా. అది ఎందుకంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ మార్చుకున్నట్లయితే హెడర్ టైప్ కొలాప్సిబుల్, ఓకే, ఎక్స్పాండ్ ఆన్ లోడ్, ఓకేనా.
Just save. సో సేవ్ అయిపోయింది. ఒకసారి రన్ చేద్దాం. సెకండ్ అండి, మళ్ళీ చేస్తానా? మళ్ళీ చేస్తా. ఓకే, సో చూడండి అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసింది. ఓకేనా, జస్ట్ మీరు వేరియేషన్ చూడండి. లోన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తున్నా. లోన్ టైప్ సంథింగ్, లోన్ అమౌంట్ ఇచ్చాను 10 euro 23 ఇచ్చా. అకౌంట్ నెంబరు ఐ విల్ బి గివింగ్ యాజ్ సబ్మిట్ చేసా. కాంటాక్ట్ నెంబరు చేసా. ఇది ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అండ్ ఓకే, ఏదో మెయిల్ ఐడి ఇచ్చేసాను. జస్ట్ ఇక్కడ కూడా చూడండి, ఈ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు చూడండి. హౌస్ నెంబర్ ఇవి ఎట్లా వస్తాయి, అవి ఎట్లా వస్తాయని జస్ట్ వేరియేషన్ చూద్దాం. ఒకవేళ మనం అడ్రస్, ఇవి మనం పేజ్ క్రియేట్ చేయాలి. అడ్రస్ కి పేజ్ క్రియేట్ చేయలేదు, సింగిల్ వాల్యూస్ మాత్రం ఇచ్చాం. ఓకే, మీకు ఐడియా ఉంటది. కానీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం మనం పేజ్ ఇచ్చాం. ఓకేనా, సో మీరు జనరల్ గా వర్క్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇప్పుడు అర్థం అవుతుంది. ఒకసారి సబ్మిట్ కొట్టండి. వాట్ ఇస్ దట్ ఎర్రర్? నాట్ ఏ వ్యాలిడ్ ఇంటిజర్ వాల్యూ. Okay, fine. Submit. Correct the flag before you submit. Which flag I missed? Occupation details. Yes. Fine. Okay. Click on submit. ఇప్పుడు కేస్ క్రియేట్ అవుతుంది. అక్కడ లేబుల్స్ కూడా చూసారు కదా మీరు, లెఫ్ట్ లోకి వచ్చేసాయి. సో దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ మన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ అయిపోయాయి. మొత్తం రీడ్ ఓన్లీ మోడ్ లోకి వచ్చేస్తాయి. ఒక్కసారి క్లిప్ బోర్డ్ మీదకి వెళ్ళండి, మీకు వేరియేషన్ అర్థం అవుతుంది. సో జనరల్ గా మనకు తెలిసిన దాని ప్రకారం ఇది కూడా వర్క్ ఆబ్జెక్ట్ డేటానే కదా. సో అడ్రస్ డీటెయిల్స్ అనేది కూడా వర్క్ ఆబ్జెక్ట్ డేటానే. సో లోన్ డీటెయిల్స్ అనేది కూడా వర్క్ ఆబ్జెక్ట్ డేటానే. సో విచ్ పేజ్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద వర్క్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్? క్లిప్ బోర్డ్ లో ఏ పేజ్? పీవై వర్క్ పేజ్ మీద ఉంటది. సో సార్ క్లిప్ బోర్డ్ మీదకి వెళ్ళండి. సో థ్రెడ్ లోకి వెళ్తే మన కేస్ ఐడి ఇది. దీంట్లో పీవై వర్క్ పేజ్ మీదకి వెళ్ళండి ఒకసారి. క్లిక్ చేసా. ఇక్కడ చూడండి, లోన్ అమౌంట్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది, డిస్ట్రిక్ట్ ఉంది, అంటే మన అడ్రస్ కూడా ఉంది, హౌస్ నెంబర్ ఉంది, పర్సనల్ డీటెయిల్స్ ఉంది, పిన్ కోడ్ ఉంది, మన అకౌంట్ నెంబరు ఇవి ఎక్కడ ఉన్నాయో చూడండి. ఉన్నాయి ఎక్కడైనా? సో ఇది కూడా ఆల్ఫాబెట్టే. సో అకౌంట్ నెంబర్ ఉంటే ఇక్కడే రావాలి. రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ ఇది వర్క్ ఆబ్జెక్ట్ డేటా అన్నాం మనం. వర్క్ ఆబ్జెక్ట్ డేటా అన్న తర్వాత పీవై వర్క్ పేజ్ మీద చూపించాలి కదా, కానీ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. మరి ఎటుపోయింది డేటా? ఎటుపోయిందంటే మనం పేజ్ ఇచ్చాం, ఆ పేజ్ ఈ పీవై వర్క్ పేజ్ లోపల క్రియేట్ అయి ఉంటది. ఓకేనా, పీవై వర్క్ పేజ్ ని ఎక్స్పాండ్ చేస్తే ఇదిగోండి. సో
సో దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్. ఓకే, ప్రతిదీ మనం పిఓఐ వర్క్ పేజ్ మీద పెట్టుకోకుండా ఇట్లా ఇదే విధంగా మనం అడ్రస్ డీటెయిల్స్ కూడా పెట్టుకుంటాం. ఓకే, సో అడ్రస్ డీటెయిల్స్ పెట్టుకున్నప్పుడు కూడా సేమ్ ఇట్లాగే లోపల ఒక పేజ్ క్రియేట్ అవుతుంది. ఆ పేజ్ లోపల మన డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో అడ్రస్ డీటెయిల్స్ కి ఏం చేద్దామంటే ఒక పేజ్ లిస్ట్ ప్రాపర్టీ ఒకటి పెట్టుకుందాం. అడ్రస్ డీటెయిల్స్ కి ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇది తీసేసి ఇదే కదా అడ్రస్ డీటెయిల్స్. సో ఈజ్ ఇట్ క్లియర్ నౌ? Raghvendra, this data page is reusable, right? So we can ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ ప్రాపర్టీ డాట్ పెట్టి ఈ కాల్ చేస్తే ఎక్కడైనా ఈ వాడుకోవచ్చు. ప్రాపర్టీస్ అన్ని రీయూజబుల్ త్రూ అవుట్ అప్లికేషన్. ఇవన్నీ రీయూజ్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఏంటంటే సింగిల్ వాల్యూస్ జనరల్ గా సింగిల్ వాల్యూ క్రియేట్ చేసావంటే నువ్వు ఆ క్లాస్ లో క్రియేట్ చేస్తావు. ఆ క్లాస్ లో క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? యూ కెనాట్ రీయూజ్ ఇట్ ఫర్ ది అదర్ క్లాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పివై వర్క్ పేజ్ తీసుకోండి. ఈ పివై వర్క్ పేజ్ క్లాస్ వర్క్ డాష్ లోన్ డాష్ సంథింగ్ ఏదో ఉంది. ఓకే, ఇక్కడ లోన్ అమౌంట్ అనే ప్రాపర్టీ ఈ క్లాస్ లో క్రియేట్ చేసాం మనం. సో వర్క్ డాష్ లోన్ ఇది. నేను వర్క్ డాష్ అకౌంట్ ఉంది అనుకో, దాంట్లో నేను దీన్ని వాడుకోలేను. వేరియేషన్ అర్థమవుతుందా? అదే ఈ లోన్ అమౌంట్ ని నేను ఒక డేటా క్లాస్ లో పెట్టుకొని ఉంటే, ఇప్పుడు ఈ అకౌంట్ డీటెయిల్స్ ఉంది చూడండి, ఇదే దీన్నే నేనేం చేయొచ్చు అంటే నేను వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకున్నాను అనుకో అకౌంట్ డీటెయిల్స్ ని, నేను వర్క్ డాష్ తర్వాత ఏది కావాలన్నా ఎక్కడ కావాలన్నా నేను ఆ రిమైనింగ్ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇట్ ఇస్ అ సింగిల్ వాల్యూ గురించి అర్థమైంది, సింగిల్ పేజ్ గురించి అర్థమైంది. క్లియరా? నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ చూద్దాం. సో యూజర్ నీడ్స్ టు ఎంటర్ ద అడ్రస్ డీటెయిల్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక అడ్రస్ అని ఫస్ట్ ఏం చేయాలి? ఒక డేటా టైప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో యాడ్ డేటా టైప్. సో శ్వేత క్లియరా? రవళి, రేష్మా, విష్ణు? Yeah. Clear, Raghu. Yep. రవళి మీకు? రవళి లేదా? She is not in the call. Drop. I don't know. So address, data dash address. క్రియేట్ చేస్తున్నా. సో అడ్రస్, స్ట్రీట్ నేము, సిటీ, డిస్ట్రిక్ట్,
ఒక డేటా టైప్ ఫ్రెష్ డేటా టైప్ క్రియేట్ చేస్తున్నా. స్టేట్ ప్రాపర్టీ పిన్ కోడ్. ఓకే, అవుట్ సైడ్ అది కూడా టెక్స్ట్ వాల్యూ ఇచ్చేసాను. సో జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఎలా క్రియేట్ చేస్తున్నామో ఏందనేది. ఓకేనా, జస్ట్ సేవ్ దిస్. ఇప్పుడు మళ్ళీ మన వర్క్ క్లాస్ లోకి వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పేజ్ లిస్ట్. సో అడ్రస్ డీటెయిల్స్ జనరల్ గా అకౌంట్ నెంబర్ అంటే ఒకటే ఉంది కాబట్టి సింగిల్ పేజ్ మీదకి పెట్టుకున్నాం. ఓకే, అట్లా కాకుండా 2 అడ్రస్లు ఉంటే, 3 అడ్రస్లు ఉంటే, ఒకవేళ 2 ఫోన్ నెంబర్స్ ఉంటే, మోర్ దాన్ 1 ఏదైనా సరే, ఏదైనా ఒక ఎంటిటీ తీసుకున్న మోర్ దాన్ 1 ఉంటే వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి? వాటిల్ని హ్యాండిల్ చేయడం కోసంగానే మనకి లిస్ట్ గ్రూప్ అనే కాన్సెప్ట్స్ వచ్చాయి. సో ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్ మనం తీసుకుంటే ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు నాకు 2 అడ్రసెస్ ఉన్నాయనుకో, అడ్రస్ డీటెయిల్స్, లేదా ఇప్పుడు ఐ హావ్ 2 అకౌంట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మనకి 2 అకౌంట్స్ ఉన్నాయనుకో, సో పేజ్ లిస్ట్ లోకి వెళ్ళేసరికి ఎట్లా అవుతుంది అంటే, పేజ్ ఏంటిది? అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ 1 ఫస్ట్ అకౌంట్, దట్ హోల్డర్ నేమ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ది సేమ్. ఈ 1 లోనే మొత్తం వచ్చేసాయి ఆఫ్ 1 డాట్ అని. సో సెకండ్ వచ్చేసి సెకండ్ అకౌంట్ ఇట్లా వస్తుంది. దీనినే అంటే ఇండెక్సింగ్ అని, దీనినే ఇండెక్సింగ్ అంటారు. ఇండెక్సింగ్ అని న్యూమరిక్ ఉన్నట్లయితే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ లిస్ట్. ఓకే, అట్లా కాకుండా అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ సేవింగ్స్, అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్, అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ salary, అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ కరెంట్. డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా. ఇలాగనున్నట్లయితే ఒకవేళ ఈ ఇండెక్సింగ్ అని న్యూమరిక్ వాల్యూ కాకుండా టెక్స్ట్ గాని ఉన్నట్లయితే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ పేజ్ గ్రూప్. వెరీ సింపుల్. లిస్ట్ కి గ్రూప్ కి డిఫరెన్స్ ఏంటంటే, లిస్ట్ లో ఇండెక్సింగ్ వచ్చేసి న్యూమరిక్ వాల్యూ ఉంటది, గ్రూప్ లో ఇండెక్సింగ్ వాల్యూ వచ్చేసి టెక్స్ట్ ఉంటది. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. ఉండొచ్చు కదా, ఈ బోత్ సినారియోస్ పాసిబుల్ కదా. ఎలా ఒక్కొక్క రకంగా రాస్తారు. ఓకే, అయితే వీటిని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటిదంటే, మనం చూసినట్లయితే సో అకౌంట్ డీటెయిల్స్ సింగిల్ పేజ్ కి మనం క్రియేట్ చేస్తున్నాము. ఓకే, సో అదే విధంగా అకౌంట్ డీటెయిల్స్ ఎగ్జాంపుల్ కావాలంటే అకౌంట్ డీటెయిల్స్ పేజే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం పేజ్ గ్రూప్ పెట్టుకున్నా, లేదు ఈ అడ్రస్ తీసుకున్నా అడ్రస్ అయినా తీసుకున్నా. సో అకౌంట్ డీటెయిల్స్ ఈజ్ పర్ఫెక్ట్. 2 అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేద్దామా? సో అకౌంట్ డీటెయిల్స్ ప్రాపర్టీ అడ్రస్ తీసుకుందాం. ఓకే, అడ్రస్ డీటెయిల్స్ అనేది ఒక ఫస్ట్ పేజ్ లిస్ట్ కి ఎగ్జాంపుల్ చేద్దాం. పేజ్ లిస్ట్ కంటే ఇండెక్సింగ్ 1 రావాలి. ఓకే, సో దీంట్లోకి వెళ్తే మీరు ప్రాపర్టీ ఒకటి క్రియేట్ చేయాలి. సో విచ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఇట్ విల్ బి? ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్. ఓకే, సో గో టు ద క్రియేట్ అండ్ ఓపెన్. ప్రాపర్టీ టైప్ మనం వచ్చేసి సింగిల్ పేజ్ ఇందాక చూసాం, అకౌంట్ డీటెయిల్స్. ఇప్పుడు పేజ్ లిస్ట్ చూద్దాం. లిస్ట్ అంటే ఇండెక్సింగ్ న్యూమరిక్ వాల్యూస్ రావాలి. ఇట్ ఈస్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ది పేజ్ డెఫినేషన్ నేమ్.
సో మన ప్రాపర్టీస్ అన్ని యాడ్ ఉన్నాయి, అడ్రస్ కి సంబంధించినవి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఈ పేజ్ నేమ్, ఈ క్లాస్ నేమ్ కాపీ చేసుకోండి. క్లాస్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చామనుకో, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఒకసారి మీరు కానీ ఇది రిఫ్రెష్ చేస్తే లోన్స్, ఒకసారి ప్రాపర్టీలోకి వెళ్ళండి, అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇట్లా వచ్చేసింది. ఓకే, దీని లోపల కూడా అడ్రస్ కు సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో దీన్ని ఇప్పుడు యూఐ మీదకి ఎలా పెట్టుకోవాలి అంటే, సో సేమ్ యూఐ తీసుకుందాం. అదే స్క్రీన్ ఉంది కదా ఇందాక ఇనిషియేట్ లోన్ స్క్రీనే. సో పాత దాన్ని తీసేస్తున్నాను నేను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇంకా ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్ కిందే, సారీ దీనికి అడ్రస్ డీటెయిల్స్ ఏంది, అకౌంట్ డీటెయిల్స్ కదా, అకౌంట్ డీటెయిల్స్. ఓకే, సో ఇప్పుడు మనకి అడ్రస్ డీటెయిల్స్ కాన్సెప్ట్ ఇవ్వాలి. సేమ్ దీన్ని ఏం చేద్దామంటే మనం కాపీ చేసుకుంటున్నా. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాపులు చేసుకోకుండా జస్ట్ ఇక్కడ ఈ బాల్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ లో వచ్చింది చూసారా, దాని మీద నా కర్సర్ తీసుకెళ్ళి రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకుంటున్నా. ఓకే, మన కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ పి ఉన్నాయి చూడండి, సేమ్ అదే విధంగా కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ కర్సర్ అక్కడే పెట్టేసి, అంటే నేను దీని కింద పేస్ట్ చేయాలనుకుంటున్నా, కర్సర్ ఇక్కడే పెట్టేసి మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్ట్ బిలో అంటున్నా. వచ్చింది చూడండి, వచ్చిందా? సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ మనకేంటిది, ఇది అడ్రస్ డీటెయిల్స్ కదా, ఫస్ట్ నేను ఏం చేయాలి, టైటిల్ మార్చాలి, హెడర్. సో దీన్ని అడ్రస్ డీటెయిల్స్ మార్చాలి, అడ్రస్ డీటెయిల్స్ మార్చేసా, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇవి కూడా మారాలి. ఇవి ఇట్లా రాకూడదు. యాక్చువల్లీ మనం ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, అడ్రస్ 1 వరుసగా 2-3 అడ్రస్లు యాడ్ చేయాలి. అందువల్ల దీన్ని ఏం చేస్తున్నాను, నేను ఇది తీసేసి ఇక్కడ లిస్ట్ టైపు నేను ఇస్తున్నా, మాన్యువల్ గా అడ్రస్ ఎంటర్ చేసేటట్టు. దానికోసరంగా రిపీటింగ్ డైనమిక్ లేఅవుట్ అని చెప్పేసి ఒకటి తెచ్చుకుంటున్నా. సారీ, నాట్ రిపీటింగ్ లేఅవుట్, ఇదా టేబుల్. సో టేబుల్ తీసుకొచ్చా. సో టేబుల్లో నేను ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, మనకు ఫస్ట్ ఏంటిది, దీని యొక్క సోర్స్ కాన్ఫిగర్ చేయాలి కదా, ఈ టేబుల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నా. సో అది ఇక్కడ మన ప్రాపర్టీ, అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ది లిస్ట్ ప్రాపర్టీ, లిస్ట్ లేదా గ్రూప్ ప్రాపర్టీ గురించి అడుగుతుంది. మన దగ్గర డాట్ కొట్టి డౌన్ యారో కొడితే మనకి పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఏమున్నాయి మనకి ఇక్కడ, అడ్రస్ డీటెయిల్స్ కదా, అడ్రస్ డీటెయిల్స్. ఓకే, చేసి జస్ట్ సబ్మిట్ కొట్టండి. కొట్టి ఇక్కడికి వస్తే మీరు ఫస్ట్ ఏంటిది అది మన లేబుల్ నేము, స్ట్రీట్ నేము. ఓకే, ఇక్కడ ఆ ప్రాపర్టీ ఇవ్వాలి, పైది లేబుల్, కిందది వచ్చేసి ప్రాపర్టీ. డాట్ స్ట్రీట్ నేము. సెకండ్ కాలము, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీరు రైట్, నెక్స్ట్ స్ట్రీట్ అయిపోయిన తర్వాత సిటీ నేము వెళ్ళేసి డాట్ కొట్టి డౌన్ యారో క్లిక్ చేస్తే సిటీ వచ్చేసింది.
నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే సిటీ అయిపోయిన తర్వాత స్టేట్ అయిపోయిన తర్వాత ఇది ప్రాపర్టీ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని స్టేట్. ఓకే, సేమ్ అదే విధంగా రిమైనింగ్ అన్ని కూడా యాడ్ చేసుకోండి. సిటీ స్టేట్ అయిపోయిన తర్వాత పిన్ కోడ్ ఓకే, సేవ్ ఇట్. సేవ్ ఇట్ అండ్ నౌ ఇప్పుడు ఒకసారి మళ్ళీ పోర్టల్ రన్ చేద్దాం. సేవ్ అయిపోయింది, అది పోర్టల్ లాంచ్ చేయండి ఫ్రెష్ గా. చూసినట్లయితే ఫ్రెష్ గా కేసు ఒకటి క్రియేట్ చేద్దాము. సో ఫ్రెష్ కేసు ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో లోన్ ఇందాక ఈ లోన్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తున్నా. టెన్యూర్, అకౌంట్ డీటెయిల్స్, వీటికి కూడా మనం ఇట్లా ఎంటర్ చేయకూడదు. మాక్సిమం 10 క్యారెక్టర్స్ మాత్రం ఎంటర్ చేయండి. మినిమం 4 ఉండాలి. ఇటువంటి లిమిటేషన్స్ నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి మనకి, అవి కూడా మనం అప్లై చేయాలి. ఓకేనా, ఒకవేళ మోర్ దాన్ దట్ ఇచ్చారనుకో వాలిడేషన్ ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి అడ్రస్ డీటెయిల్స్. సో యాడ్ ఐటమ్ కొట్టంగానే కాలం వస్తుంది. రిఫ్రెష్ అవ్వట్లేదు, 1 సెకండ్. ఓకే, సేవింగ్. Refresh this. ఓకే, ఇక్కడ కొత్త రో వచ్చింది చూసారా. సో ఐఎమ్ గివింగ్ సమ్ స్ట్రీట్. హైదరాబాద్, తెలంగాణ, TN 5,16,000. ఓకే, నెక్స్ట్ ఇంకొక రికార్డ్ కావాలి. ఓకే, స్ట్రీట్ వచ్చేసి టెస్ట్, సిటీ వచ్చేసి విజయవాడ. ఓకే, స్టేట్ వచ్చేసి AP, ఇది వచ్చేసి సమ్. ఓకే, జస్ట్ నేనేం చేయలేదు, జస్ట్ యాడ్ చేశాను అంతే. సో ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి, నాకు 2 అడ్రసెస్ ఉన్నాయి. ఓకే, నా ఫస్ట్ అడ్రస్, సెకండ్ అడ్రస్ రెండు ఎంటర్ చేసేసా. అండ్ పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు, ఇవ్వట్లేదు. ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఇది మ్యాండేటరీ కాబట్టి ఇస్తున్నా. జస్ట్ ఇక సబ్మిట్. సో పైన ఇప్పుడు ఒకసారి క్లిప్ బోర్డ్ చూడండి. కేస్ ఐడి is 5002. సో కమ్ టు ద PY వర్క్ పేజ్. సో 2 పేజెస్ క్రియేట్ అయినా చూడండి మనకి. లోపల PY వర్క్ పేజ్ లోపల అకౌంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్. అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి క్లిక్ చేయండి, మనం ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసాయి. అడ్రస్ డీటెయిల్స్ దగ్గర రండి, దీని మీద రాలేదు.
ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఓకేనా? అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ 1, అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ 2. ఓకే, ఇఫ్ ఐ డిలీటెడ్ సంథింగ్, ఇక్కడ నాకు కావాలనుకుంటే ఇది క్లిక్ చేసి ఏదన్నా డిలీట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆస్కింగ్ టు సెలెక్ట్ సమ్ రో. జస్ట్ పుట్ ద కర్సర్ హియర్ అండ్ దెన్ delete. If I want to add something, add. Okay, hope it is clear for everybody. That is the page list. Anyone, any doubts? అడ్రస్ డీటెయిల్స్ సెక్షన్ లాస్ట్ టైం మనం పూర్తిగా ఎందుకు చేయలేదంటే ఈ రిక్వైర్మెంట్ చెప్పడం కోసమే నేను ఆపాను మొన్న. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ యాడ్. సేమ్ అదే విధంగా పేజ్ గ్రూప్ కూడా మనం ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు, వచ్చేస్తాయి. మనం డీటెయిల్స్ ఇచ్చుకొని దాని ప్రకారంగా వచ్చేస్తాయి. ఓకే, ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎక్కువగా మనం వాడేది సింగిల్ పేజ్ లిస్ట్, తర్వాత రేర్ కేసులో పేజ్ గ్రూప్, అండ్ దెన్ వాల్యూ లిస్ట్ వాల్యూ గ్రూప్ కూడా రేర్ కేసులో వాడతాం. ఓకే, నౌ లెట్స్ సీ, విల్ క్రియేట్ అనదర్ డేటా టైప్. ఒక డ్రాప్ డౌన్ ఒకటి ఏదన్నా పెట్టుకుందాము. డ్రాప్ డౌన్ వాల్యూ ఏదన్నా ఒకటి తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ అదే యూఐ తీసుకోండి, అదే స్క్రీన్, నాట్ దిస్ వన్, is recent. So go to this initiate loan. సో ఇక్కడ మనం ఈ లోన్ టైప్ వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఈ వాల్యూస్ మనం హార్డ్ కోడ్ చేసాం. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్యూస్ మనం ఏం చేసామంటే ప్రాపర్టీ లెవెల్లో హార్డ్ కోడ్ చేసాం, విచ్ ఇస్ నాట్ రికమెండెడ్ అని చెప్పేసి మీకు లాస్ట్ టైం చెప్పుకున్నా. ప్రాపర్టీ లెవెల్లో మనం ఇవ్వకూడదు అని చెప్పేసి. సో దీన్ని ఇప్పుడు అవాయిడ్ చేద్దాం. ఇది ఎక్కడ ఇచ్చాం కాన్ఫిగరేషన్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కాన్ఫిగరేషన్ ఇచ్చాం, యాజ్ డిఫైన్డ్ ఆన్ ప్రాపర్టీ అని చెప్పేసి. ఓకేనా, దానిని ఇప్పుడు ఎట్లా అవాయిడ్ చేయాలంటే ఒక లోన్ టైప్ కు సంబంధించి ఒక డేటా టైప్ ఒకటి క్రియేట్ చేద్దాం, లేదా డ్రాప్ డౌన్స్ అన్నిటికి సంబంధించి ఒక డేటా టైప్ క్రియేట్ చేసుకుందాం. డ్రాప్ డౌన్ అన్నిటికి సంబంధించి స్టాటిక్ డేటా అని చెప్పేసి, అంటే ఎక్కడ డ్రాప్, ఇవంటే స్పెసిఫిక్ అకౌంట్ క్లాసు, అడ్రస్ క్లాసు, అట్లా కాకుండా డ్రాప్ డౌన్స్ అన్ని కూడా ఎక్కడ డ్రాప్ డౌన్ వచ్చినా ఆ డ్రాప్ డౌన్ లో వాల్యూస్ మొత్తం ఈ టేబుల్ నుంచే వెళ్ళాలి. అంటే ఒక డేటా టైప్ క్రియేట్ చేస్తున్నా. ఏదో ఒక నేమ్, ఈ నేమ్ ఇవ్వకూడదు. ఓకేనా, డ్రాప్ డౌన్ డేటా. ఓకే, ఇది ఇలా ఇవ్వకూడదు, బట్ మీకు ఐడియా ఉంటుందని ఇస్తున్నా. సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా, just click on drop down data. ఓకే, ఇది క్రియేట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు దీంట్లో రికార్డ్స్ కావాలి. మనకి ఈ ఫీల్డ్స్ ఇవన్నీ మనకి క్లాస్ కాదు కావాల్సింది, మనకి రికార్డ్స్ కావాలి. రికార్డ్స్ అంటే డేటా కావాలి కదా, డ్రాప్ డౌన్ లో వాల్యూస్ కావాలి కదా. సో డైరెక్ట్ గా రికార్డ్స్ లోకి వెళ్ళండి. సో కాన్ఫిగర్ సోర్స్ చేయండి, ఇది మొన్న చేస్తున్నాం. సో ఈ ప్రాపర్టీస్ అన్ని వదిలేసేయండి. మనకి ఒక ప్రైమరీ కీ ఏం తీసుకుందామంటే, కీ ఒకటి వచ్చేసి ఎంటిటీ ఐడి. ఓకే, ఎంటిటీ ఐడి ఏం ఐడి ఇస్తున్నామో ఏందనేది. ఓకేనా, సో ఇట్ షుడ్ బి ఇన్ సమ్ టెక్స్ట్ కానీ ఇంటీజర్ కానీ ఎట్లయినా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఏ సమ్ ఇంటీజర్ ఇస్తున్నా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ ఇట్ యాజ్ ఏ ప్రైమరీ కీ. ఓకే, నెక్స్ట్
source type, okay, it is a text, and source value. So just that's it. నేను ఇంక వేరే ఏమి ఇవ్వట్లే, జస్ట్ 3 కాలమ్స్ క్రియేట్ చేసుకున్నా. సో దీంతో పాటు ఇదేం చేస్తుందంటే కొన్ని డేటా పేజెస్ కూడా క్రియేట్ చేసేస్తుంది. బ్యాక్ ఎండ్ లో అది ఇప్పుడు మనం ఏవైతే కొత్త ప్రాపర్టీస్ ఇచ్చామో ఆ ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తుంటది, ఒక క్లాస్ క్రియేట్ చేస్తుంది, అండ్ ఒక డేటా టేబుల్ క్రియేట్ చేస్తుంది, దెన్ ఈ డేటా పేజెస్ అన్ని కూడా క్రియేట్ చేస్తుంది. సో డేటాబేస్ కస్టమర్ డేటా అనే డేటాబేస్ లోకి ఇవి వెళ్తా ఉన్నాయి డేటా. Taking some time. Okay. Let me open this back. So, ఒకసారి ఓపెన్ చేశాను, బహుశా ఏమైనా స్టక్ అయిందేమో అని. This building, yes, it's done. Okay, just click on close. We are good అన్నమాట. సో ఇప్పుడు రికార్డ్స్ లోకి మనం ఎంటర్ చేద్దాము. మనం ఇక్కడ లోన్ టైప్స్ కదా, లోన్ టైప్ 3 టైప్ ఆఫ్ లోన్స్ ఇచ్చాము. సో డ్రాప్ డౌన్ రికార్డ్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఇది యూనిక్ కీ అన్నమాట, ఒకటి ఇస్తున్నా. సో సోర్స్ టైప్ వచ్చేసి లోన్ టైప్ డ్రాప్ డౌన్ పేరు అది. ఓకే, పర్సనల్ లోన్. ఓకే, అండ్ సెకండ్ రికార్డు సోర్స్ టైప్ సేమ్ లోన్ టైపే కదా. అండ్ దెన్ సోర్స్ వాల్యూ వచ్చేసి పర్సనల్, ఏమేమి ఉంటాయి లోన్స్, హోమ్ లోన్ అండ్ థర్డ్ వన్ వెహికల్ లోన్. ఇది సోర్స్ టైప్ సేమ్ లోన్ టైపే కదా, డ్రాప్ డౌన్ వాల్యూ లోన్ టైప్. అండ్ దెన్ వెహికల్ లోన్. సేవ్, ఏం చేయొద్దు, సేవ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఇందాక మనం ఈ ప్రాపర్టీ లెవెల్లో డిఫైన్ చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. నేను ఇది తీసేసి ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూస్ ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తున్నా. చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి డిలీట్ చేయటమా, లేకపోతే ఇక్కడ దీని సోర్స్ అయినా మార్చుకోవడం, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో దీని సోర్స్ వాల్యూ ప్రజెంట్ అయితే యాజ్ డిఫైన్డ్ ఆన్ ప్రాపర్టీ అని పెట్టాం మనం. ఓకే, సో దీనికి మనం ఏం చేద్దామంటే యాజ్ పర్ డేటా పేజ్ అని పెట్టొచ్చు.
ఓకే, డేటా పేజ్ అయినా మనం రాసుకోవచ్చు. డేటా పేజ్ రాసుకుంటే ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది డేటా పేజ్ డీటెయిల్స్. విల్ ఆస్క్ ఫర్ ది డేటా పేజ్ డీటెయిల్స్. సో డేటా పేజ్ నేమ్ అడుగుతున్నది. సో మనకి డేటా పేజెస్ క్రియేట్ అయి ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనం ఎప్పుడైతే ఇది క్రియేట్ చేసామో దీనికి డేటా పేజ్లు క్రియేట్ అయిపోయి ఉన్నాయి. సోర్సెస్ లోకి వస్తే యూసేజ్, సో డేటా పేజ్ క్రియేట్ అయిపోయినాయి. ఓకేనా? సో ఈ డేటా పేజ్ ఒకసారి చూడండి. ఇది ఈ d_drop down data అనే డేటా పేజ్ ని ఒకసారి రన్ చేయండి. ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు షో ద లుక్అప్ డీటెయిల్స్. అంటే ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిటర్న్డ్. మీరు చూసినట్లయితే రన్ చేయండి మాన్యువల్ గా డేటా పేజ్ ని. ఎంటిటీ ఐడి యాజ్ ద ఇన్పుట్ పారామీటర్. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ది ఎంటిటీ ఐడి. 1 ఇస్తున్నా, మనకు 1 ఉంది కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ 1 రికార్డ్. సింగిల్ పేజ్, ఓకేనా, ఒక్క రికార్డ్ మాత్రమే, అంటే ఒక రిజల్ట్ మాత్రం అది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏంటిది అది? సోర్స్ టైప్ ఎంటిటీ ఐడి 1, సోర్స్ టైప్ లోన్ టైప్, అండ్ దెన్ వాల్యూ వచ్చేసి పర్సనల్ వాల్యూ. అట్లా కాకుండా ఇదేంటిది? సింగిల్ పేజ్ అన్నమాట. సింగిల్ పేజ్ అంటే ఒక పేజీ, దాని మీద ఒక వాల్యూ మాత్రమే ఉంటది. మనకి లిస్ట్ కావాలి. లిస్ట్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. ఒకసారి ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఎన్ని రిటర్న్ చేస్తుందో ఒకసారి చూడండి. ఇది పారామీటర్ అడగలేదు. సో జస్ట్ రన్ ఇట్. నీడ్స్ టు రిటర్న్ 3 రికార్డ్స్. సో 3 రిటర్న్ చేసేసింది. 3 రిటర్న్ చేస్తే రిజల్ట్స్ చూడండి, అవి 3 కూడా ఇక్కడ ఉంటాయి. మనం 3 రికార్డ్స్ కదా ఇచ్చి ఉండేది, ఆ 3 ఇక్కడ వచ్చేసి. అయితే వీటిలో మనకి ఏది ఉపయోగపడుతుంది? సింగిల్ పేజ్ ఉపయోగపడుతుందా, లిస్ట్ పేజ్ ఉపయోగపడుతుందా? లిస్ట్ పేజ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలంటే జస్ట్ ఈ డేటా పేజ్ నేమ్ తీసుకోండి. ఆ యూఐలోకి వెళ్ళి ఆ స్క్రీన్ మీదకి ఇక్కడే కదా డేటా పేజ్ నేమ్ ఇచ్చేసేయండి. వచ్చేసింది చూసారా? సెలెక్ట్ చేసి ప్రాపర్టీ ఫర్ వాల్యూ. సో మన ప్రాపర్టీ ఏంటిది అంటే వాల్యూ ఏముంది? సోర్స్ వాల్యూలోనే కదా. సెలెక్ట్ ఇట్. దట్స్ సేవ్. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు ఇందాక మనం ఆ వాల్యూ లెవెల్లో తీసేసామండి. డేటా పేజ్ కాన్ఫిగర్ చేస్తున్నాం యూఐకి. ఓకేనా? సో ఇది కూడా ఇక్కడ డిలీట్ చేస్తున్నా, మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నన్ పెట్టేసాను. ఓకేనా? నన్ పెట్టాను, చెక్ ఇన్ చేసేస్తున్నా. ఓకే, అది సో అవైతే డిలీట్ అయ్యి సేవ్ అయ్యాయి కదా. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మార్చేసాగా, మీరు ఒకసారి సోర్స్ చూసుకోండి. సోర్స్ యాజ్ డిఫైన్డ్ ఆన్ ప్రాపర్టీ అయినా పెట్టుకోవచ్చు, లేదా డేటా పేజ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా రిపోర్ట్ డెఫినేషన్ అయినా పెట్టుకోవచ్చు, లేదా క్లిప్ బోర్డ్ అయినా పెట్టుకోవచ్చు. క్లిప్ బోర్డ్ పెట్టుకుంటే, క్లిప్ బోర్డ్ పేజ్ అంటే మన పేజ్ కానీ పేజ్ లిస్ట్ కానీ ఇవ్వాలి. ఓకేనా? సో మనం ఆల్రెడీ పేజ్ ఎట్లా బిల్డ్ చేస్తాం, పేజ్ లిస్ట్ ఎట్లా బిల్డ్ చేస్తాం చూసాం. ఒకసారి రన్ చేయండి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా. మన ఫస్ట్ డ్రాప్ డౌన్ కదా చూడండి. లెట్ us యాడ్ 4th వన్. సమ్ ఎక్స్ ఏదన్నా టేబుల్లో ఏదో ఒకటి యాడ్ చేద్దాం. టేబుల్ ఏది? టేబుల్ రికార్డ్స్ లోకి వెళ్ళి నేను 4th రికార్డ్, దెన్ లోన్ టైప్ సమ్ ఎక్స్ అని రాఘవ్ అని ఇచ్చాను. ఓకే, సేవ్ దిస్. సో ఈ డేటా అంతా కూడా మనం డేటాబేస్ లో ఉంది, డేటాబేస్ లోకి వెళ్తుంది. ఓకేనా? డేటాబేస్ నుంచి డేటా తీసుకొచ్చి డ్రాప్ డౌన్ లో చూపిస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్రెష్ గా రిఫ్రెష్ చేసుకున్నా, అంటే ఫ్రెష్ స్క్రీన్ షేర్ చేస్తున్నాం. ఓకే, డేటాబేస్ నుంచి డేటా తీసుకొచ్చి చేయించా బై యూజింగ్ డేటా పేజ్. ఒకవేళ ఇక్కడ మనకి డేటా పేజ్ వద్దు, రిపోర్ట్ డెఫినేషన్ కావాలనుకున్నాం అనుకో, వీ కెన్ యూజ్ ద రిపోర్ట్ డెఫినేషన్ డైరెక్ట్లీ.
ఇక్కడ కాన్ఫిగరేషన్ ఈ చేంజ్ ఎప్పుడైతే మనం డేటా పేజ్ నుంచి రిపోర్ట్ డెఫినేషన్ మారుస్తామో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది క్లాస్ నేమ్ అండ్ రిపోర్ట్ డెఫినేషన్ నేమ్. రిపోర్ట్ డెఫినేషన్ ఏ క్లాస్ లో ఉందో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ రండి, ఇక్కడ రిపోర్ట్ డెఫినేషన్. ఈ రిపోర్ట్ డెఫినేషన్ మనకి యూజ్ అవుతుంది. ఒకసారి ఈ రిపోర్ట్ డెఫినేషన్ ఓపెన్ చేయండి. అంటే ఆ క్లాస్ లోనే క్రియేట్ అయి ఉంటుంది ఆ రిపోర్ట్ డెఫినేషన్ కూడా. మన డేటా టేబుల్ ఏ క్లాస్ కి అయితే మ్యాప్ అయి ఉందో ఆ క్లాస్ లోనే డేటా పేజెస్ ఉంటాయి. అంటే అండ్ రిపోర్ట్ డెఫినేషన్ రెండు ఉంటాయి. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మన డేటాబేస్ టేబుల్ ఏ క్లాస్ కి అయితే మ్యాప్ అయి ఉంటుందో ఆ క్లాస్ లోనే మనకి డేటా పేజెస్ ఉంటాయి. ఓకే, మనకి రిపోర్ట్ డెఫినేషన్ ఉంటది. ఒకవేళ డేటా పేజ్ వేరే క్లాస్ లో ఉండొచ్చు, బట్ రిపోర్ట్ డెఫినేషన్ అనేది కంపల్సరీ ఆ క్లాస్ లోనే ఉంటది. ఓకే, దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ డెఫినేషన్. దీన్ని వెళ్ళి ఇక్కడ తీసుకొని ఇక్కడ అప్లైస్ టు కోడ్ ఎంటర్ చేస్తే డౌన్ యారో కొడితే ఆ క్లాస్ లో ఉండే రిపోర్ట్ డెఫినేషన్ వస్తుంది. ఒకటే వచ్చింది. ప్రాపర్టీ ఫర్ వాల్యూ డౌన్ యారో ఏంటిది మంది సోర్స్ వాల్యూ, రైట్? సోర్స్ వాల్యూ. జస్ట్ సేవ్, సబ్మిట్. సేవ్ చేయండి, సబ్మిట్ అండ్ సేవ్ ఇట్. నేను సోర్స్ మార్చా. ఫస్ట్ ప్రాపర్టీ పెట్టి చూసాము, తర్వాత డేటా పేజ్ పెట్టి చూసాము, తర్వాత ఇప్పుడు రిపోర్ట్ డెఫినేషన్ పెట్టాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫ్రెష్ గా ఒకటి ఇనిషియేట్ చేస్తున్నాం అని వచ్చేసాయి. ఓకేనా? నాకు ఎన్ని వద్దు, నాకు ఏదైనా కండిషన్ ప్రకారం ఓన్లీ పర్సనల్ లోన్ మాత్రమే డిస్ప్లే చేయండి అన్నాడు అనుకో, ఆ కండిషన్ ని మనం ఇక్కడ రిపోర్ట్ డెఫినేషన్ లో ఫిల్టర్ అప్లై చేసాం అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఓన్లీ పర్టికులర్ రికార్డ్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని. సో ఏం చేద్దామంటే జస్ట్ ఒక కండిషన్ ఇక్కడ అప్లై చేద్దాం. ఎంటిటీ ఐడి ఈక్వల్ టు 2 అయితే ఆ ఒక్కటి మాత్రమే రిటర్న్ చేయమన్నాం. సో ఈ రిపోర్ట్ డెఫినేషన్ గురించి ఎట్లాగో మాట్లాడుకుంటాం, బట్ ఇక్కడ జస్ట్ ఒక కండిషన్ అప్లై చేస్తున్నాను నేను. ఎంటిటీ ఐడి ఈక్వల్ టు 2 అయితే ఎంటిటీ ఐడి 2 ఏముంది, మనం ఏదో ఇచ్చినాం, హోమ్ లోనో లేకపోతే వెహికల్ లోనో ఏదో ఇచ్చినాము. ఓకే, ఇప్పుడు ఎంటిటీ ఐడి 2 ఉండే రికార్డు మాత్రమే డేటాబేస్ నుంచి రిటర్న్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ రిపోర్ట్ డెఫినేషన్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో క్వరీ ట్రిగ్గర్ అవుతుంది డేటా టేబుల్ తో. ఒకసారి చూడండి. ఓన్లీ హోమ్ లో క్లియరా? నాకు 3 కూడా కావాలి. సో 2 and 3 సెలెక్ట్ వాల్యూ సెలెక్ట్ చేస్తే 2 and 4 ఐ వాంట్ 2 and 4. ఎంటిటీ ఐడి 2 ఉన్నా 4 ఉన్నా ఇక్కడ చూడండి ఆర్ కండిషన్ ఇట్లా పాస్ చేస్తాను. either 2 or 4 రెండు ఏదన్నా సరే 2 కావాలి. 2 and 4 2 or కాదు, 2 and 4. ఓకే, సో ఒకసారి మీరు చూసినట్లయితే అప్లై లోనో అండ్ దెన్ చూడండి 2 4. సో డేటా మనం ఎక్కడ హార్డ్ కోడ్ చేయలేదు. డేటా టేబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మాత్రం తీసుకొచ్చి చూపిస్తున్నాం. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మనం ఇంటర్నల్ టేబుల్ నుంచి డేటా తెస్తున్నాం. ఇది మన క్లాస్ ఇంటర్నల్ టేబుల్ మ్యాప్ అయింది, ఇంటర్నల్ టేబుల్ నుంచి డేటా తెస్తున్నాం. అదే డేటా ఏదైనా ఒరాకిల్ డేటాబేస్ లో ఉందనుకో, ఆ టేబుల్ కూడా ఒక క్లాస్ కి మ్యాప్ అయి ఉంటుంది పెగాలో. ఆ క్లాస్ లో మన రిపోర్ట్ డెఫినేషన్ రాసుకుంటాము. సేమ్ యాజ్ ప్రాసెస్ అంతా సేమ్, ఏముండదు. ఎక్స్టర్నల్ డేటాబేస్ నుంచి కూడా ఆ డేటా టేబుల్ నుంచి కూడా మనం డేటా తెచ్చుకుంటాం డ్రాప్ డౌన్ వాల్యూస్. క్లియరా? సో దట్ ఈస్ అబౌట్ దిస్ ప్రాపర్టీస్ అండ్ డేటా మోడల్ కేటగిరీస్. సో ఇఫ్ యు ఆర్ గుడ్, ఇఫ్ యు ఆర్ ఫైన్, వాంట్ టు గో, యాక్టివిటీ స్టార్ట్ చేస్తాను. లేదు రేపు స్టార్ట్ చేద్దామంటే రేపు కొంచెం ఒక 2 to 3 hours కొంచెం స్ట్రెస్ చేద్దాము. రేపు సండేనే కదా, సో రేపు సెషన్